సద్గురవే నమః. కఠోపనిషత్తులో పూర్వరంగంలో చెప్పినటువంటి 3 తత్వాలు ఏమిటో మనం తెలుసుకుందాం. 3 తత్వాలంటే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే ఈ 3 తత్వాల్ని ఉపనిషత్తులు ప్రధానంగా ప్రతిపాదిస్తాయి. జగత్ అంటే ఈ కనపడేదంతా మనకి జగత్తుగాను, జీవులంటే చైతన్యం కలిగినటువంటి పశుపక్ష్యాదులు, మానవులు, కదిలే అన్నీ కూడా జీవుల కింద చెప్తూ, మరి వీటన్నిటినీ నడిపేటువంటి దేవుణ్ణి ఈశ్వరుడు అని మనకి 3 తత్వాలుగా ఉపనిషత్తులు ప్రధానంగా ప్రతిపాదిస్తున్నాయి. ఈ 3 మరి జగత్ అంటే వేదాంతం అనగానే జగత్తు పట్ల ఔదాసీన్యం అంటే ఒక తిరస్కార భావం ప్రకటించేది, ప్రబోధించేది అనేటువంటి భావం కలుగుతూ ఉంటుంది. అంటే జగత్తు అసత్యమైనది, దాని యందు ఆశ మరి ఉంచుకోకూడదు అని చెప్తారు కదా. అందుకని తిరస్కార భావం జగత్తు యందు ఉండాలి, అది అసత్యమైనది, దాన్ని పట్టించుకోకూడదు అని చెప్తూ ఉంటారని అనుకుంటారు. కానీ అది సరైంది కాదు. జగత్తు పట్ల ఉపేక్ష మరి ఉపేక్ష అనేది స్పృహణీయం కాదు. అంటే దాని యందు జగత్తు కూడా అంటే బాహ్యంగా ఆలోచిస్తే అది అసత్యమైంది గనక దాని యందు ఆశలు మరి మమకారాలు పెట్టుకుంటే దుఃఖాలు, బాధలు, కష్టాలు తప్పితే మరి ఇంకేమీ ఆనందం అనేది మిగలదు గనక దాని యందు మోహం వద్దు అని చెప్పారే కానీ, మరి అట్లా చెప్పిన తర్వాత మరి విచారణ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తున్నారు? జగత్తు కూడా బ్రహ్మస్వరూపమే అన్నారు. అంటే మరి ఈ మాట అసత్యమైనది అనేది నిజమే కదా. జగత్ అంటే కంటికి కనపడేది ప్రతిదీ జగత్తులోనిది. మరి కంటికి కనపడేది ఎప్పుడు కూడా ఒకప్పటికి నశించేది. మరి దానికోసం మరి ఇప్పుడు ఉన్నటువంటి వాడు దానికోసం ఆరాటపడటం, బాధపడటం, దుఃఖపడటం అనేది చేస్తూ ఉంటాడు. ఒక వస్తువు కానివ్వండి, ఒక మనిషి కానివ్వండి, ఏదైనా ఏది శాశ్వతం కాదు. అశాశ్వతమైనటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి జీవుడు, ఆ జీవుడు ఎదురుగా ఉన్నటువంటి సమస్త వస్తుజాలాలు కానివ్వండి, జీవరాశి కానివ్వండి, అన్నీ అసత్యమైనవి కనుక దాని యందు మోహం మొదలుకుంటే అది దక్కని రోజున దుఃఖం లేకుండా ఉంటుంది అనే విషయం కోసం దాని మీద నిరాసక్తంగా, ఆసక్తి రహితంగా ఉండమని చెప్తున్నారే కానీ, మరి అట్లా చెప్పినప్పుడు చెప్పిన వాళ్ళే ఏం చెప్తారు? కొంచెం లోతుకెళ్ళి విచారణ చేస్తే జగత్ అంతా కూడా బ్రహ్మస్వరూపమే అని చెప్తారు. మరి బ్రహ్మస్వరూపమే అయినప్పుడు దాని మీద మరి ఆపేక్ష, మోహం, మమకారం వదులుకోమని చెప్పడం ఎందుకు? అంటే అంటే నామరూపాలతో కూడుకున్నది ప్రతిదీ కూడా నశించిపోయేదే గనక దాని మీద మమకారం పెట్టుకుంటే దుఃఖానికి కారణమవుతుంది గనక, మరి అసలు పరమాత్మ దుఃఖ స్వరూపుడు కాదు కదా, ఆనంద స్వరూపుడు కదా. అందుకని దుఃఖానికి బందీ అవ్వకూడదు. మరి బంధం ఏమిటి? ఈ అహంకార మమకారాలు, ఈ జీవుడికి ఉన్నటువంటి బంధాలు, బంధుత్వాలు అన్నీ కూడా బంధాన్ని కలిగిస్తాయి, మోక్షానికి దూరం చేస్తాయి. కనుక వాటి యందు నిరాసక్తంగా ఉండి, అందుకే పరమాత్మ ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించమని సాక్షాత్తు పరమాత్మే స్వయంగా మనకి బోధించాడు. అందుకనే జగత్తు కూడా బ్రహ్మస్వరూపమే అని అంతర్ముఖంగా వెళ్ళి విచారణ చేస్తే ఆ జగత్తులో ఉన్నటువంటి చైతన్యం బ్రహ్మస్వరూపమే.
ఈ జగత్తంతా ఏంటి? పరబ్రహ్మకి శరీరం లాంటిది. బ్రహ్మాత్మకం. అంటే ప్రపంచాన్ని జయించు అంటే ప్రపంచాన్ని పరిత్యజించు అనే అర్థం కాదు. ఈ ప్రపంచాన్ని జయించు అంటే ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తుని, ప్రపంచాన్ని జయించు అంటే దాన్ని వదిలేయమని కాదు. ప్రపంచ వస్తువుల మీద ఆశ వదలాలి, కానీ ప్రపంచాన్ని ఎప్పుడూ వదలకూడదు. ప్రపంచాన్ని వదిలేస్తే అసలు బ్రతుకుతాడా మనిషి? ఏది అన్నిటినీ వదిలేస్తే మనిషి మనుగడే లేదు. కనుక మనుగడ ఉండాలి, కర్తవ్యాన్ని పాటించాలి, ధర్మాన్ని అనుసరించాలి. మరి ఆ ప్రపంచములో జగత్తులో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, కానీ వదిలేయమని కాదు. మరి అది నశించిపోయేది అనేటువంటి అనుభవంతో దాని మీద ఆపేక్ష వదులుకోమన్నారు, కానీ దానిలో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి ఆత్మని చూడటం అనేది వస్తే ఆ దుఃఖం నుండి ఆనందానికి మారుతుంది. ఆ మార్పు రావాలి. జగత్తు ఎక్కడి నుంచో కొత్తగా వచ్చిందేమీ కాదు. ఈ జగత్తుతో పాటు మనము ఉన్నాం. మనలో జగత్తు ఉంది, జగత్తులో మనం ఉన్నాం. ఇదంతా కూడా పరమాత్మ యొక్క అంశే. సృష్టి అంటే లేనిదేమీ రావటం కాదు, ఉన్నదే ఉన్నట్టు తెలియకుండా ఉన్నది. అంటే ఎక్కడి నుంచో రావటం కాదు, ఉన్నదే అక్కడ ఉన్నట్టు తెలియకుండా ఉన్నది అభివ్యక్తం కావటం. సూక్ష్మ రూపంలో, కారణ రూపంలో, నామరూప విభాగానర్హంగా ఉన్నది. స్థూల రూపంలో, కార్యరూపంలో నామరూప విభాగంతో ఏర్పడటం అన్నమాట. అంటే పరమాత్మ ఎటువంటి వాడు? సూక్ష్మ స్వరూపం, కారణం. ఈ జగత్తు కారణం ఆయనే. అటువంటి ఆయన మరి ఇక్కడ స్థూల రూపంలో, కార్యరూపంలో, నామ రూపంలో దిగి వచ్చాడు. అట్లా విభాగాలుగా ఏర్పడి దిగొచ్చాడు అని అర్థం చేసుకోవాలి. అదే జగత్తుకి అర్థం. అసలు జగత్తు అంటే ప్రతి అక్షరానికి అర్థం, పరమార్థం ఉంటుందని చెప్తారు కదా. ఆ జ అంటే పుట్టటము, గా అంటే గతించటము. ఈ జగత్తు అంటే పుట్టి నశించేది అని అర్థం చేసుకోవాలి. ఆ మాటలోనే అర్థం ఉంటుంది, కానీ మనకి అర్థం తెలియదు. తెలిసిన రోజున ఆహా, ఇంత అర్థం ఉందా ఈ అక్షరంలో అని మనం అనుకుంటాం. అంత అర్థం మనకి తెలుసుకున్న రోజున చాలా ఆనందం వేస్తుంది. జ్ఞానము దగ్గరకు వస్తుంది, జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానముతో పరమాత్మ దగ్గరకు వెళ్ళటానికి అవకాశం కలుగుతుంది. తర్వాత జీవుల గురించి చెప్తున్నారు. 3 తత్వాల్లో జగత్ అయింది జీవుడు. జీవుణ్ణి వర్ణించే ఉపనిషత్తుడు. జీవుడంటే ఊపిరి తీసుకునేటువంటి వాడు. అంటే శ్వాసే ప్రాణము, ప్రాణమే జీవుడు. ఆ జీవత్వం ఉంటేనే జీవుడు అన్నారు. శరీరానికి ఆ శ్వాస అనే జీవుడు లోపల ఉంటేనే ఈ శరీరం నడయాడుతుంది జగత్తులో. వీడికి జాగ్రత్త, స్వప్న, నిద్రావస్థలనే 3 అవస్థలు ఈ శరీరానికి ఉన్నాయి. మరి కర్త, భోక్త అంటే అన్ని పనులు చేసేది వీడే, మరి అనుభవించేవాడు వీడే. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అని చెప్తారు కదా పెద్దలు. చేస్తాడు, దానికి అనుభవానికి తప్పకుండా అనుభవించాల్సిందే. మరి తరులు, లతలు, మరి ఈ గుల్మాదులు, పశుపక్ష్యాదుల్లో, క్రిమికీటకాదుల్లో కంటే మనుష్యుల్లో జీవతత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పశువుల దగ్గరకు వస్తే అవి ఆకలి దప్పులకి
మరి ఆర్తవ ధర్మాలకి పరిమితం. అవి అరవటం చేస్తాయి. ఆకలి దప్పులకి కావాలంటే యజమాని తీసుకొచ్చి పెట్టాలి అంటే అరవటం వరకే అవి చేస్తాయి. మరి మనిషి అలా కాదే, సప్త సముద్రాలని కూడా అవలీలగా దాటగలడు, సకల జగత్తుల్ని చుట్టిరాగలడు, మరి మహోన్నత శిఖరాలకి ఎదగగలడు, మరి అనంతాకాశపు ఆవలి అంచుల్ని కూడా ముట్టగలడు. మరి వీటి మాటకేమిటి, ఇవన్నీ బాగానే చేస్తాడు. కానీ అసత్తు నుండి సత్తు వైపుకి వెళ్ళాలి అంటే దానికి ఎంతో సాధన ఉండాలి. మరి తమస్సు నుండి జ్యోతి వెలుక్కి వెళ్ళాలి అంటే, మరి మృత్యువు నుండి అమృతానికి వెళ్ళాలి అని కోరుకునేవాడే మనిషి ఒక్కడు. ఈ విధంగా కోరుకునేవాడు మనిషి. మనిషి తనను గురించి తాను తెలుసుకున్న దానికంటే చాలా గొప్పవాడని నిరూపిస్తాయి ఉపనిషత్తులు. ఎందుకంటే ఎవరి గురించి వాళ్ళు తెలుసుకోవటమే గొప్ప. మన ఈ శరీరంలో ఉన్నటువంటి స్థితులు, ఆ శరీరానికి ఉన్నటువంటి ఇంద్రియాలు, మరి వాటికి ఉన్నటువంటి అధిపతులు, అవి నడిపించేటువంటి రీతులు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవలసినవి. అట్లా మరి అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మానమృతంగమయ అని మనం రోజు చెప్పుకుంటాం కదా. అదే ఇక్కడ చెప్తున్నారు. అసత్తు అయినటువంటి జగత్తు నుండి సత్యమైనటువంటి పరమాత్మ వైపుకు నడిపించు. తమస్సు అంటే చీకటి అజ్ఞానము నుండి, జ్యోతి అంటే వెలుగు జ్ఞానము వైపుకి, మృత్యువు నుండి అమృతత్వానికి. ఈ మృత్యువు జీవుడికి, నామరూపాలతో కూడుకున్నటువంటి జీవుడికి మృత్యువు ఉంటుంది. ఆ మృత్యువు నుండి అమృతత్వం అంటే మృత్యువు లేని స్థితికి వెళ్ళాలని కోరుకునేవాడు మనిషి ఒక్కడే. అమృతత్వం అంటే మృత్యువు లేని స్థితి. మృత్యువు లేని స్థితి అంటే బంధము లేని స్థితే మోక్షము. మోక్షం పొందిన వాడికి మృత్యువు ఇంకా జన్మ ఉండదు కనుక మృత్యువు కూడా ఉండదు. అందుకని మనిషి తనని గురించి తాను తెలుసుకున్న దానికంటే తెలుసుకుంటే చాలా గొప్పవాడని ఉపనిషత్తులో నిరూపిస్తున్నాయి. మనిషి మరి అంతఃసారపు అంటే లోపల ఉన్నటువంటి చేతితో తాకి విప్పారిన అంతరంగపు లోతుల్ని ముట్టి ఈ వెలి రూపుడికే కాదు, ఆ లోపలి కల రూపుడికి అందులో ఉన్నటువంటి అంతులేని తలంపులకి అద్దం పట్టి చూపించేవే ఉపనిషత్తులు అన్నారు. మరి ఈ విధంగా మనిషి కోరుకుంటున్నాడు. అమృతత్వాన్ని కోరుకునేటువంటి వాడే మనిషి అన్నారు కదా. ఆ మనిషి లోపలికి వెళ్ళాలి, అంతర్ముఖంగా వెళ్ళి ఆ లోతుల్ని ముట్టాలి. అప్పుడు అక్కడ వెలిగినటువంటి ఆ వెలుగుని పైకి తీసుకురావాలి. ఆ లోపల ఉన్నటువంటి రూపుకి అందులో అంతులేని తలంపులు, భావాలు, వెలుగులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అద్దం పట్టి చూపించేవే ఉపనిషత్తులు అని మనకి చక్కగా తెలియజేశారు. ఈ 3 తత్వాల్లో జగత్తు, జీవుల గురించి ఈరోజు తెలుసుకున్నాం. తర్వాత మరి ఈశ్వరుడు అయితే బ్రహ్మ, దాని గురించి రేపు తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం